ఔరంగజేబ్ ఆయనకు పాటలంటే అస్సలు పడదు. దేశమంతా సంగీతాన్ని నిషేధించాడు. కానీ ఆయన సొంత కూతురే తండ్రికి తెలియకుండా ఒక రహస్య ప్రపంచాన్ని నడిపిందని మీకు తెలుసా? అప్పట్లో ఏం చెప్పేవారంటే పాటలు వింటే భక్తి తగ్గిపోతుందని నమ్మేవారు. అందుకే ఔరంగజేబ్ వాయిద్యాలను అస్సలు వాడకూడదని ఆజ్ఞ వేశాడు. కానీ ఆయన కూతురు జబునిస మాత్రం అస్సలు తగ్గలేదు. తండ్రి బయట సంగీతాన్ని ఆపేస్తే ఆమె మాత్రం లోపల కోటలో ఎవరికి తెలియకుండా రహస్యంగా కవులను పండితులను కలిసేది. తన మనసులోని మాటలను పాటలుగా మార్చి రాసేది. అంతేకాదు మఖ్ఫీ అనే పేరుతో ప్రేమ గురించి, దేవాలయాల గురించి ఎన్నో కవితలు రాసింది. తండ్రి మతాన్ని ఒకలా చూస్తే ఆమె మాత్రం తనదైన రీతిలో అర్థం చేసుకునేది. ఆఖరికి పెళ్లి చేసుకోమంటే తన తండ్రి చూపించిన ఏ ఒక్కరిని కూడా చేసుకోనని ముందుకేసింది. తన జీవితం తన ఇష్టమని చాటి చెప్పింది. చివరికి ఔరంగజేబుకి ఈ విషయం తెలిసి చాలా కోపం వచ్చింది. కూతురని కూడా చూడకుండా ఆమెను చెరసాలలో పడేశాడు. కానీ ఆ చీకటి గదిలో ఆమె భయపడకుండా ఏకంగా 400 కవితలు రాసింది. తండ్రి పెట్టిన కట్టుబాటులను దాటి తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది.